అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా ఇయాల్టి వార్తలన్నీ తయారున్నాయి. మరి వార్తలు చూసే ముందు హెడ్లైన్. ఇక బడ్జెట్ మీద నజర్, దేనికెంత పెడతదో సర్కార్. దావోస్ టూర్ మీద రచ్చ, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటంట పక్కా. పోటీ లేకుంటేనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, కారుకు లేరు సరిపోను ఎమ్మెల్యేలు. అన్నగారి కుటుంబంలో ఫ్లెక్సీల లొల్లి, బాలయ్య ఆర్డర్ తోటి తీసిండ్రు ఈడికెళ్ళి. అయోధ్యలో జోరుగా పనులు, అప్పుడే పోతున్నారు భక్తులు. 6,71,000 కోట్ల అప్పులు, 6 గ్యారెంటీలు, 400లకు మీద హామీలు. కాంగ్రెస్ సర్కార్కు పెద్ద సవాలే. అట్లాని చెప్పినే చేయకుంటే పబ్లిక్లో పల్సదనం అవుతారు. ఇప్పటికే రైతు బంధు ఏమాయే, లోన్ల మాఫీ ఏడ్దాకొచ్చే, అదేది ఇదేది అని అడుగుతున్నారు ప్రతిపక్షం లీడర్లు. గిసొంటి టైంలా గీ కార్యం పెట్టుకున్నది గవర్నమెంట్. బడ్జెట్ మీద నజరేసింది సర్కారు. సచివాలయంలో పైసల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిరు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు. రోజుకో డిపార్ట్మెంట్ మీద మీటింగులు నడిపించి వివరాలు తెలుసుకుంటారట. రేపు సీతక్క దామోదర సార్ శాఖలు, ఎల్లుండి కోమటిరెడ్డి శ్రీధర్ బాబు సార్ల శాఖలు, అటెంక ఉత్తమ్ సారు, సురేఖ మేడం శాఖల లెక్కలు తీస్తారట. మంగళవారం నాడు పొన్నం జూపల్లి సార్ల శాఖల బడ్జెట్ మీద మీటింగ్ ఉంటది. 6 గ్యారెంటీల అమలు, కొత్త పథకాలు, అప్పులు, ఆమ్దాని మీద రిపోర్టులు తయారు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రు. ఈ నెలాఖరు దాకా అన్ని మాట్లాడుకొని బడ్జెట్ తయారు చేస్తారట. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినాక బడ్జెట్ పెట్టుడు ఇదే తొలుతా కాబట్టి దేనికెంత ఇస్తారనేది ఇంట్రెస్ట్ అయింది అందరికి. ఈ ముచ్చటి ఇట్లుంటే 13 రోజులలో మిల్లర్ కా నుంచి బియ్యం తీసుకోవాల్సిందేనని సివిల్ సప్లై శాఖ ఆర్డర్ వేసింది. లాపరో చేసే సంగతి చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. కొందరు మిల్లర్లు ఒడ్లు తీసుకొని బియ్యం ఇస్తలేరట. మరి సర్కార్ కు 100 కోట్ల లాసు, గందుకే ఈ ఆర్డరు. ఇక ఆటో డ్రైవర్ల సంఘాలతోటి బస్సుల మంత్రి పొన్నం సార్ మీటింగ్ పెట్టి తిప్పలేందో అరుచుకున్నాడు. ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళని ఫ్రీగా తీసుకపోతే మా గిరాకీ తగ్గిందనేది మనోళ్ళ మాట. 17-12 వేల సాయం చేస్తామని ముందే చెప్పింది సర్కారు. అదే కాకుండా గివి కూడా చేయాలని అడుగుతున్నారు. దాదాపు 11 డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది. గీతా నేత కార్మికులకు ఇచ్చినట్టుగా 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు వృద్ధాప్య పింఛన్ కింద 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, టికెట్ తెచ్చుకోవాలి, నామినేషన్ వేయాలి, ప్రచారం చేయాలి, గెలిస్తే ఏం చేసేది చెప్పాలి, అందరినీ బతిన్లాడాలి, ఓట్లు మిషన్ లేపించుకోవాలి, ఆశ్రమం అయితే పైసలు వంచాలి, మందు దాపియాలి. ఓ బొచ్చెడు కథ ఉంటుంది. రాజకీయం అంటే ఉత్తగానే ఉంటుంది. మరి వార్డు మెంబరు, సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఏ ఎలక్షన్ అయినా ఇదే కథ. కానీ ఎమ్మెల్సీకి అట్లా కాదు లో, ఇగో గిట్లా. పోటీ లేదు, ప్రచారం లేదు, ఖర్చు లేదు. మహేష్ కుమార్ గౌడ్ అనే నేను, బల్మూరి వెంకట్ అనే నేను అని ప్రమాణం చేస్తుడే. ఇద్దరు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యిండ్రు. మళ్ళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంటొస్తే కాగితాలు నింపి నామినేషన్లు వేసిరు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ కార్యానికి ఇయాలనే లాస్ట్ రోజు. అటుకెళ్ళి ఇంకే పార్టీ కాగితాలు సమర్పించాలి. ఎమ్మెల్యేల బలగం లేదని వెనకపట్టు పట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇకేమున్నది, 2 సీట్లకు 2 నామినేషన్లు వచ్చే వరకు వేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు అన్నట్టు. ఒకరు బీసీ, ఒకరు ఓసీ. ఇద్దరు కూడా ఎన్ఎస్యూఐకి వెళ్ళి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే. వెంకటన్న ఏజ్ అయితే 32 ఏండ్లే. చాలా చిన్న వయసులో పెద్దల సభకు పోతున్నారు, చాలా సంతోషం. అట్లనే గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పట్లో నింపుడు కష్టమే కొడుతుంది. ఎందుకంటే పాత సర్కార్ దాసో శ్రవణ్ సార్ ను, కుర్రా సత్యనారాయణ సార్ పేర్లు రాజ్భవన్ కు పంపిస్తే ఏం సేవ చేసినట్టు వివరాలు లేవని పక్కకు పెట్టిరు ఫైల్ ను. చెల్లి అట్లెట్లుంటదని ఇద్దరు హైకోర్టులకు వేసేసిండ్రు. గా తీర్పు వచ్చేదాకా కొత్త గవర్నమెంట్ పంపే కొత్త పేర్లను కూడా పట్టించుకోను అంటుందట గవర్నర్ మేడము. అవుగాని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేస్తుందంటవా? ఆంధ్రాలో నిలబడుతుండొచ్చురా. ఒరిస్సాలో ఎన్ని సీట్లకు సూటి పెడతారో, కర్ణాటకలో ఇప్పుడన్నా తాకత్ చూపిస్తారో అనే చర్చలు నడుస్తున్నాయి. మరి మనోళ్ళ రువ్వడట్లుండే. ఇక మాది జాతీయ పార్టీ అని చుట్టుముట్టు రాష్ట్రాల లీడర్లను కారెక్కించుకున్నారు. ఢిల్లీలో తడాకా చూపిస్తామన్నారాయే. కానీ ఈడే ఓడిపోయే వరకు అక్కడ ఎట్లుంటుందో కానీ మన కాడ గిట్లున్నది. మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఎట్లయినా గెలిచాలని ప్లాన్ వేసిండ్రు గులాబీ భవన్ లో కూకొని. దీని కింద 7 అసెంబ్లీ సీట్లుంటే 7 కాంగ్రెస్ గెలిచింది. సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సార్ ను మార్చే ఛాన్స్ ఉందని మొన్న ఓడిన శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మరి జనార్దన్ రెడ్డి సార్లు లైన్లు ఉన్నారు టికెట్ కోసానికి. జనమేమి మననేదో తీసుకురావాలి.
మీరు పనికిరానట్టు ఇంకోటి తీసైతే పడేది. 104 సీట్లకెళ్ళి 39కి తగ్గినా తీసి పడేసినట్టు అనిపిస్తలేదట రామన్నకు. అట్లనే ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి ఎంపీ ఎలక్షన్లు ఏం చేద్దామని మాట్లాడుకొని ఎమ్మెల్యేలను కాకుండా వీళ్ళనే ఇన్ఛార్జీలుగా పెట్టే ఆలోచన చేస్తుర్రట. ఇక కవితక్కతోటి సెల్ఫీలు దిగటానికి పోటీలు పడితే గీ కాక దోషుల నిండా నారింజ పిప్పరం ఎట్లు పెట్టిండు. హైదరాబాద్ ఆఫీసులు ఇట్లా నడిస్తే గజ్వేల్ కేసీఆర్ సార్ ను 3వ పారి గెలిపించినందుకు శనార్థి సభ పెట్టిండు హరీష్ రావు సారు. గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి సార్ దావోస్ మీటింగ్ కు పోయిండు కదా పెట్టుబడులు తెస్తానికి. అయితే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఏ దావోస్ దండుగా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? ఇప్పుడు గజ్వేల్ కేసీఆర్ సార్ ఓడగొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా అని ఎడ్డిచ్చి దావోస్ మీటింగ్ లో అదానీ కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకున్నందుకు కొచ్చనేసిండు. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా, రాహుల్ గాంధీని కరెక్టా? సీఎం సారు మంత్రులు ఊకూకే ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రులను కలుస్తున్నందుకు మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు, పూల దండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు మాట చెప్పిండు. బండి సంజయ్ కొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ కొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీ నొడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద కొట్లాడుతా అన్నాడు కదా రామన్న. హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది, అప్పుడెందుకు ఇయ్యలేదని ప్రశ్నించిండ్రు మంత్రులు. వామ్మో, సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిరం మీద రచ్చ చిన్నగలేదు. గుడి పూరాగా గట్టక ముందే ఓపెన్ చేసుడేందని కొందరు స్వామీజీలు రామని చెప్పిండ్రు కదా. వీళ్ళకి హిమ్మతి ఇచ్చేటోళ్ళు కొందరు, అరే అట్లెట్లుంటది, అసలు గుడి పండుగ చేసుకొని కడమై మెల్లగా కట్టుకుంటే తప్పేంది అని ఇంకా కొందరు. ఎవ్వల మాట ఎట్లున్నా ఇప్పుడు అయోధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఈ బండిలనే రామయ్య విగ్రహం అయోధ్యకొచ్చింది. చుట్టూరా ఫుల్ సెక్యూరిటీ. గుడి ముంగటికి రాగానే పెద్ద క్రేన్ కు బందవస్తు తాళ్లు కట్టి చిన్నగా బయటికి తీసిండ్రు దేవుణ్ణి. 200 కిలోల వజన్ ఉంటది. మరి చిన్నగా లోపటికి తీసుకుపోయిండ్రు. ఈ శిల్పే చెక్కింది. పేరు యోగిరాజు, ఉండేది మైసూరు. దేవుళ్ళ బొమ్మల చెక్కుట్లా పేరు పోయిండు. ఇప్పుడైతే బాలరాముని విగ్రహం బయటికి అగవడకుండా మొత్తం బట్ట చుట్టిండ్రు. పండుగ నాడే తీస్తారట. ఇంత పెద్ద విగ్రహాన్ని ఊరేగింపు తీయలేరు కాబట్టి 10 కిలోల వెండి విగ్రహం తయారు చేసిండ్రు. మధ్యాహ్నం 1:20 సంకల్పం చేసి లోపట పెట్టిండ్రు అయ్యవార్లు. పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి అయోధ్యల పనులు జోరుగా నడుస్తున్నాయి. చక్కటి సడకులు, గోడల మీద బొమ్మలు. ఇక రాత్రిపూట చూడురి ఎట్లా శమక్కుమంటుందో. భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. భజనలు, కీర్తనలతోటి మారు మోగుతుంది అయోధ్య. సరియు నదుల సవలతులు అరుచుకుంటానికి నీళ్ల మీద దేలే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టిండ్రు. గిళ్ళు గాలి మోటార్ల భజనలు చేసుకుంటా బెంగళూరుకెళ్లి అయోధ్యకు చేరుకున్నారు. గుడి చుట్టూరా 1000 మందికి అన్నదానాలు చేస్తున్నారు భక్తున్నోళ్ళు. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడే అమ్మవారామ మందిర్ లో ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. సుమారు 4000 మంది నుంచి 5000 మంది వరకు భోజనం చేస్తారు. एकदम परफेक्ट, बहुत अच्छे से सब एकदम बढ़िया व्यवस्थित होके खाना मिल रहा है. एकदम बहुत अच्छी सेवा है. ఇక ఢిల్లీలో రామయ్య పోస్టల్ స్టాంప్ విడుదల చేసిండు ప్రధానమంత్రి సారు. వినాయకుడు, హనుమంతుడు, జటాయువు రామాయణం చూపించిండ్రట. అట్లనే రాములవారి చరిత్రున్న 48 పేజీల వొయ్యిని బయటికిడిచిండ్రు. తిరుపతికి వెళ్లి 1,00,000 లడ్డూలు పంపుతున్నారు రాములవారి పండుగ కోసం. చిన్న లడ్డూలు తయారు చేసి ప్యాకెట్ల 2 పెట్టి ప్యాకింగ్ చేసిండ్రు. ఐతారం నాడు అయోధ్యకు చేరుతాయి. దేశమంతా సెంటర్ మంత్రులు, బీజేపీ లీడర్లు గుళ్ళు గోపురాలు శుద్ధి చేసే కార్యం పెట్టుకుంటే తెలంగాణలో మనోళ్ళు చేస్తున్నారు. అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? అక్షింతలే, దాని పవిత్రత తెలియకుండా. ఇక హైదరాబాద్ శివారు ముచ్చింతల్ల ఓ ముత్యాల వ్యాపారి 3.5 కిలోల బరువుండే 9 అడుగుల ముత్యాల గజమాల ఏపిచ్చి పంపుతున్నాడు. 9 మంది కళాకారులు 9 రోజులు కష్టపడి అల్లిండ్రట. రామయ్య హారతి కార్యం కోసం మొగలు 108 కిలోల కర్పూరం తీసుకుపోయిండ్రు. సెంటర్ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్లకు పండుగ నాడు ఒక పూట సెలవిచ్చింది సర్కార్. అయోధ్య రాములవారి వార్తలు ఇయాల్టికైతే గింతే. పాత మంత్రి
మల్లారెడ్డి గారి మీద 2 కంప్లైంట్లు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మీద 1, పాలేరు పాత ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్ మీద ఇంకోటి, కరీంనగర్ కార్పొరేటర్ ఖమ్మం కార్పొరేటర్ మీద చెరోటి. ఏంటి అంటారా? ఇంకేంటి, భూ కబ్జాల కంప్లైంట్లు, కేసులు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా గొప్ప కార్యాలు చేస్తే అవి ఇప్పుడు బయటపడుతున్నాయి అన్నట్టు. భూమి కబ్జా పెట్టిండని భూపాలపల్లి పాత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సార్ మీద కేసు అయ్యింది. ఓ చెరువు శిఖం భూమిని ఆక్రమించి 3 అంతరాల బంగ్లా కడుతున్నా అనేది కేసు. పర్మిషన్ కూడా తీసుకోలేదట. అప్పుడు ఎమ్మెల్యే పదవులుండే పవర్లున్న పార్టీ ఆయే. ఇప్పుడు ఒకళ్ళు సాక్ష్యాలు పట్టుకొని సీదా కోర్టుకు పోతే బరాబర్ కేసు పెట్టవలసిందేనని ఆర్డర్ వచ్చింది. అట్లనే సారోళ్ళు ఇంటామే వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి మేడం ఇంకో 7 మీద కూడా కేసులు రాసిరు పోలీసులు. రూల్స్ తప్పి బిల్డింగ్ కడుతున్నా నెల కిందటనే పనులు ఆపించి నోటీసులు పంపిరు మున్సిపాలిటీ వాళ్ళు. ఇదేమొచ్చట మాజీ ఎమ్మెల్యే సార్ అడిగితే, గవర్నమెంట్ భూమి అండి, గవర్నమెంట్ భూమిలో గుడి కట్టినాం, దేవుని గురించి జైలు పోవడానికి కూడా పెద్ద వెనుకపోయింది, ఒక ఆలయం కట్టి ఆ రోజు భక్తరామ్ దాస్కే తప్పలే. వెంకటేశ్వర స్వామి గుడి అయ్యవాళ్ళు ఉండటానికి బిల్డింగ్ కట్టిస్తున్నా, దైవ కార్యానికి అడ్డం పడతారా అని గరం అవుతున్నాడు గండ్ర సారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఏదైతుందో అది కూడా సేమ్ సర్వే నెంబర్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సేమ్ సర్వే నెంబర్. అరేవా, ఈ లెక్కన 2 బంగ్లాలు కూడా రూల్స్ తప్పి కట్టినట్టే. ఇన్నేళ్ళు సారే ఎమ్మెల్యే కాబట్టి ఆఫీసర్లు కూడా కళ్ళు మూసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఓడిపోగానే ఒకటి ఇంకోటి బయటకు వస్తున్నాయి అన్నట్టు. ఒక అల్ల గెలిస్తే ఏ లొల్లి ఉండకపోవునేమో. ఏహే రాండ్రి భయ్యా, చూసుకుందాం మీరో మేమో. పబ్లిక్ అంతా మా దిక్కే ఉన్నారు. మీరు ఏ మెలుగ పెట్టిండ్రని మీకు ఓటేస్తారు? 2 మాటల మాకే పవర్ ఇచ్చిర్రు, ఇంకో 2 తాపలకు సుతం మాదే అధికారం, పబ్లిక్ కు అంత మంచిగా చేసినాం మళ్ళా అని గులాబీ పార్టీలు గొప్పగా చెప్పేటోళ్ళు. సర్పంచ్ కాంచెల్లి పార్లమెంటు దాకా తడాక ఏందో చూపించిర్రు ఈ 10 ఏళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, ఎలక్షన్ అనగానే 4th గేర్ రయ్యో నురుకొస్తుండే కారు, కానీ ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తలేదు, ఖాళీ వేసిందే వీళ్ళైనా 2కి 2 కాంగ్రెస్ కే ఇడిచిపెట్టేసిరు బలగం లేదని. ఒక్కొక్క సీటుకు 119 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి, ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే గెలిచినట్టు. కానీ బలం చూస్తే కాంగ్రెస్ 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే కారుకు 39 మందే ఉన్నారు. దోస్తు ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా 46 కాడనే ఆగిపోతారు. పోటీ చేసి ఓడిపోయేదానికంటే అసలు పోటీ చేయకుండా అయిపోతుందని చేతుల మీదకి అన్నట్టు. మొన్న సింగరేణి ఎన్నికలలో కూడా ఇంతే. అప్పటికే బీఆర్ఎస్ పవర్ వాయే సింగరేణి ఏరియాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచిరి. ముందే కాగితాలు సమర్పించే వరకు పోటీలు ఉన్నామా అంటే ఉన్నామన్నట్టే ఉన్నారు కానీ ప్రచారం చేయలేదు, ఓట్లు అడగలేదు. టీబీజీకేఎస్ సంఘానికి కవితక్కనే గౌరవాధ్యక్షురాలు. 37,000 మంది ఓట్లేస్తే అందులో గులాబీ జెండాకు పడ్డాయి ఉత్త 1298. అదే 6 ఏళ్ల కిందట 23,000 మంది బాణం గుర్తు కొట్టేస్తే బంపర్ మెజార్టీ తోటి గెలిచిండ్రు. దీనికి ముందు కూడా ఈల సంఘానికే జైగొట్టింది సింగరేణి. 23 ఏళ్ల చరిత్ర, 10 ఏళ్ల పవర్ ఉన్న పార్టీకి ఒకే ఒక్క ఓటమితోటి 2 ఎలక్షన్లకు దెబ్బపడ్డట్టు. పార్టీ పేర్లకెళ్లి తెలంగాణ పేరు తీసేసి దేశమంతా తడాక చూపిస్తామంటే అమ్మగారింటి కాడనే ఆగిపోయింది. అందుకే పార్లమెంట్ ఎలక్షన్లలో పతారా చూపియాలని దినం మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నారు. ఆయనతో ఇండ్ల గిట్ల ఎటమటమాయనంటే కారుకి ఇంకిత కష్టకాలమే పో. అందరు చెప్పే మాట ఏంటంటే, తెలుగోళ్లకు దేవుళ్ళ రూపం అంటే ఎన్టీ రామారావే. రాముడైనా భీముడైనా కృష్ణుడైనా ఏ ఏషం కట్టినా అద్దినట్టు కుదిరేది. 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎయ్యని గెటప్ లేదు, పలకని డైలాగ్ లేదు. ఇక చాలు అనుకోలే. తెలుగోళ్ళ ఆత్మగౌరవం కోసమని తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలనే ముఖ్యమంత్రి అయిందంటే ఎంత పవర్ఫుల్ ఉండేనో చూడుర్రిగా. ఆ పెద్ద మనిషి కాలం చేసి ఇయాల్టికి 28 ఏండ్లు. పార్టోళ్ళు అభిమానులు అందరు యాడ్ చేసుకున్నారు. అయితే అన్నగారి కుటుంబంలా ఫ్లెక్సీల రచ్చయింది. ఇలా పెద్ద కాలం చేసిన రోజు ఎగిలివారక ముందే తాత సమాధి కడుకొచ్చిండ్రు మన్మల్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. మన్మడు నివాళులర్పిస్తుంటే అభిమానుల ఆత్రం అలుగువారి సీఎం సీఎం అని నినాదాలు చేసిండ్రు. ఏం మాట్లాడకుంటేనే వెళ్ళిపోయినాక బాలయ్య బాబు వచ్చి నాయనని తలుసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అయితే బాబాయ్ వచ్చే వరకు మొత్తం అబ్బాయి ఫ్లెక్సీలే అగుబడ్డాయి ఎటు చూసినా. సీఎం సీఎం అని నినాదాలు చేసిన ముచ్చట సుత షేవులేసినట్టుండ్రు వాడున్నోళ్ళు. ఇక బయటకు వచ్చినాక గిట్లా ఆడరేసిండు. హీగేముంది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు రప్ప రప్ప జింపేసి పక్కకు పడేసిండ్రు. ఒక్కడి సుత ఉండనీయలే. పెడితే అందరి పెట్టాలే గాని ఒక్కనియే ఎట్లా పెడతారు అనుకుండో ఏమో. షానొద్దులాయే మరి ఇద్దరికి వడిరాక.
చంద్రన్న అరెస్ట్ అయినాడు సుతా షిన్నెన్టీఆర్ ఏం మాట్లాడలే. ఇంటి పంచాయతీ అన్నగారి వర్ధంతి నాడు బడ్జెట్ల వడ్డట్టయింది. టీడీపీలా అల్లుడు లోకేష్ పతార పెంచడానికే గిట్ల చేస్తుర్రు అనేది వైసీపీ లీడర్ల మాట. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. ఇంకో 2 నెలలు అయితే ఆంధ్రలో ఎలక్షన్లు చూడాల. మరి అప్పటి వరకు అన్నగారి కుటుంబం రాజకీయం ఎట్లుంటదో. ఎలక్షన్లలో గులాబీ పార్టీలు బగ్గ చెప్పింది ఏంటంటే ధరణి లేకుంటే రైతు బంధు రాదు, రైతు బీమా అందది అని. నా మెదడంతా రంగరిచ్చి తయారు చేసిన అదే లేకుంటే వ్యవసాయమే నడవదన్నట్టు చెప్పిండు కేసీఆర్ సార్. అయితే అయినా కూడా రైతులు కాంగ్రెస్ పార్టీనే గెలిపించిర్రు అంటే ధరణితోటి తిప్పలైనట్టే కదా. దాని కథ ఎట్లున్నదో జర మీరే చూడురి. మరి ధరణి పోర్టల్ అనాలనో సమస్యల పుట్టానాలనో అర్థమైతలేదు. పోర్టల్ తెచ్చిన 3 ఏళ్లలోనే భూముల తిప్పల మీద 17 లక్షల దరఖాస్తులు వచ్చినాయంటే చూడుర్రి. చిత్రం ఏందంటే అందులో సగం దరఖాస్తులే పరిష్కారం అయినాయట పాత గవర్నమెంట్ లా. 5.5 లక్షల అప్లికేషన్లు కారణం చెప్పకుండానే రిజెక్ట్ చేస్తే ఇంకో 2,37,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి పోర్టల్ మార్చాలని సర్కారోళ్ళు కమిటీ వేసిండ్రు కదా, వాళ్ళంతా ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడితే ఈ ముచ్చట్లు బయటపడ్డాయి. చిన్న తిప్పలైందా మరి? రికార్డుల భూమి తక్కువ చూపిస్తుందని, సర్వే నెంబర్లు రాంగ్ పడ్డాయని, మా భూమి ఇంకోళ్ళ పేరు మీద పట్టా అయిందని, విరాసత్ అయితలేదని ఓ శితం దరఖాస్తులు పెట్టిండ్రు. ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతే ఆర్డీఓ ఆఫీస్ అండ్రి, ఆడికి పోతే కలెక్టర్ ఆఫీస్ కు పొమ్మండ్రి. ఏడికి పోవాలనో ఎవరిని అడగాలనో అర్థం కాక యాష్టకొని ఉన్నారు రైతులు. సర్కారోళ్ళు ప్రజాభవన్ లో ప్రజావాణి పెడితే ధరణి దరఖాస్తులే శీతం వస్తున్నాయి. ఇక ఫీల్డ్లు ఉన్న భూమి కంటే ధరణిలు ఇంకో 6.5 లక్షల ఎకరాల భూమి ఎక్కువ చూపిస్తుందని మొన్ననే బయటపడే. అందుకే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూమాత పోర్టల్ తెస్తామన్నారు సర్కారోళ్ళు. గా పని నడుస్తూనే ఉంది. ఆల్రెడీ ధరణి మీద వేసిన కమిటీ 2 మాటల మీటింగ్ పెట్టుకొని ఏది ఎట్లా చేయాలనేది మాట్లాడుకున్నారు. సోమవారం నాడు మళ్ళీ మీటింగ్ ఉంటదట. ఆన్లైన్ లో రికార్డులు చక్కగా లేవు, ఫీల్డ్ పోయి సర్వే చేస్తే గానీ ధరణి తిప్పలు తీరేటట్టుగా అనిపిస్తలేదట. ఈ అన్ని జరిగే వారికి ఎన్ని రోజులు అవుతుందో గానీ జల్దిన రైతులకు ధరణి తిప్పలు తప్పితే బాగుండు. మా ఓడు ఇంటికాడ తలకాయ దించితే మళ్ళా ఈ స్కూల్లో నల్ల బోర్డే చూస్తాడు, అస్సలు దిక్కులు చూడాడు. ఇల్లు బడి తప్పితే ఇంకో ముచ్చట్నే తెలియదు మా ఓనికి. పోయి ముంగట పెట్టుకున్నాడంటే గనగన గంట కొట్టినట్టే చదువుతాడు తెలుసా. ఈ తాపకు మా కొడుక్కి ర్యాంకు పక్క. మా ఓన్ తెలివికి బడి సార్లే పరిశాన్ అవుతారు తెలుసా. నా బిడ్డ అడిగే క్వశ్చన్లకు సమాధానాలు కూడా చెప్పలేరు. ఇగో పోరల చదువుల గురించి అమ్మ నాయనలు గిట్లా చెప్తుంటారు, కానీ అస్సలు కథ ఇగో గిట్లున్నదట. చదువు సారడు బల్పాలు దోషడు అన్నట్టే ఉన్నది పోర్రి కథ. లెక్కలు చేయమంటే దిక్కులు చూస్తుర్రట, బాగారం చేయమంటే బాధపడుతుర్రట, పాఠం చదువుమంటే పరిశాన్ అవుతుర్రట. అవు మరి 16 ఏళ్ళు ఇంటర్ చదివే పోరలకు 2వ తరగతి పోయిచ్చి చదువుమంటే 158 మందికి చెమటలు పడుతున్నాయి. డిగ్రీ పోరలు సుధా సగానికి సగం మంది చదువుతానికి తనలాడుతుర్రు. మేం కాదు పిల్లలు ఏ పాటు చదువుతుర్రో అని 26 రాష్ట్రాల్లో సర్వే చేసో సంఘం చెప్పిన ముచ్చటిది. మన ఖమ్మం జిల్లాలో 700 మందిని మందలిస్తే మనోళ్ళ తెలివి చూసి చక్కెర వచ్చినంత పని అయిందట. చదువుకోరా అంటే సందు దొరికితే స్మార్ట్ ఫోన్ లో తలకాయ పెట్టుడేనా. మరి 175 మందికి సెల్ ఫోన్లు ఉంటే 190 మంది సోషల్ మీడియాను పొట్టు వాడుతుర్రట. పాస్ మార్కులు రానోడు ఫేస్బుక్ లో తోపు, పేరెంట్స్ మీటింగ్ లో తిట్లు తినటోడు వాట్సాప్ చాటింగ్ లో కింగ్, సైన్స్ అంటే ఏడ్సే బుజ్జమ్మ ఇన్స్టా రీల్స్ లో బిజీ. ఇదే లోకం, ఇదే చదువు. తెలివి మంతులు గేములు గాని పెడితే అవి ఆడుకుంటా మనోళ్ళు మొద్దులైతుర్రు అన్నట్టు. కొందరు పోర్లు బట్టి పాస్ అవుతుంటే కొందరు కాపీ కొట్టి పాస్ అవుతుర్రట. అటు సార్లు చక్కగా పట్టించుకోక ఇటు అమ్మా నాయనలు అరుచుకోక గిట్లా తయారైతుండ్రు. ఆఖరికి మళ్ళా 1000 ఫీజులు, ఈపి నిండా ఒయ్యిలు, చక్కటి బట్టలు, బొచ్చడు ఖర్చులు. సర్వేలేమో గిట్ల తేలింది. మరిగా ర్యాంకులేందో మార్కులేందో సార్లకెరక పిల్లలకెరక. దేశంలో చదువుల చక్కదనం ఎట్లున్నదో చెప్పినాం. మరి మీ వాళ్ళు ఏ పాటు చదువుతున్నారో మీకే తెలియాలి. చిన్నప్పుడు మొగులు మించి విమానం పోతుంటే సప్పుడిని ఇంట్లోకెళ్ళి బయటికి కూరుకొచ్చి టాటా చెప్పేది. ఉన్నోళ్ళంటే ఏరే రాష్ట్రాలకు దేశాలకు పోవాలంటే విమానాలలో పోతుంటారు. మనం సుత పెద్ద పెరిగినాక ఒక్క పారన్న విమానం ఎక్కాలే అని అనుకుంటారు అందరూ. కొందరు కనీసం దగ్గరికి పోయి చూసే భాగ్యమన్న వస్తుందో రాదో అనుకుంటారు. అగో అసంటోళ్లకు మంచి ఛాన్స్ వచ్చిందిలా. పెద్దయి చిన్నయి రంగురంగులై తీర్తి విమానాలు మస్తున్నాయిలే.
ఒక్క కన్నే గిన్నిగానం ఆగినే ఏంది అనుకుంటుండ్రా? గాలి మోటార్ల ఎగ్జిబిషన్ మళ్ళా ఎడనో కాదు మన హైదరాబాద్ బేగంపేట డిపోలనే 4 రోజులు నడిచే కార్యానికి సెంటర్ గాలి మోటార్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, స్టేట్ మంత్రి వెంకటరెడ్డి సార్లు చాలు చేసిండ్రు. హైదరాబాద్ కెళ్లి అమెరికాకు సీదా విమానం నడపాలని కోరిండు. Please arrange at least one flight from Hyderabad to USA on this occasion, sir. 106 దేశాలకెళ్లి 1500 మంది వచ్చిండ్రు. 25 తీర్ల విమానాలు, దునియాలనే పెద్ద గుండె బోయింగ్ గాలి మోటార్ సుతా పెట్టిండ్రు. ఇదేమో ఎయిర్ అంబులెన్స్, ఎమర్జెన్సీలా పేషెంట్లను తీసుకుపోతానికి సకల సౌలతులుంటాయి. లోపట ఆర్మీల వాడేటివి కూడా ఉన్నాయి. ఇదేమో హల్ చాపర్. ఇది గ్లాస్ కాక్పిట్ కాన్ఫిగరేషన్, 2 సీటర్ 2 పైలట్స్ అండ్ 14 సీటర్. అబ్బా అన్ని చూడొచ్చని రేపే ఊరికేరు. శనారం ఆయితారం 2 రోజులే పబ్లిక్ చూస్తానికి ఛాన్సు. 750 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే 30 అడుగుల దూరంకెళ్ళి చూడొచ్చు. వివిధ రకాల ఫ్లైట్లు కానీ హెలికాప్టర్స్ కానీ చూడడానికి విజిటర్స్ కు చాలా మంచి అవకాశం ఇది. గాలి మోటార్లను దగ్గరకెళ్ళి చూడబుద్దయినోళ్ళు రేపు నడపాలి అనుకునేటోళ్ళు పోయి రండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.